ప్యారిస్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్లో ప్యారిస్ సెయింట్ జెర్మన్ రెండోసారి టైటిల్ గెలుచుకోవడంతో అభిమానులు నిర్వహించిన విజయోత్సవాలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లు కాస్త విధ్వంసానికి దారితీశాయి. పలు వాహనాలకు నిప్పు, దుకాణాల ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానుల అత్యుత్సాహాన్ని అదుపు చేసేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమించాయి. 100కు పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్యారిస్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. అల్లర్లు కాస్త విధ్వంసానికి దారితీశాయి. పలు వాహనాలకు నిప్పు, దుకాణాల ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానుల అత్యుత్సాహాన్ని అదుపు చేసేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమించాయి. 100కు పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్యారిస్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.